ఈ దశలో శారీరక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు కనిపిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. చందమామ రావే జాబిల్లి రావే అని తల్లిపాట పాడితే చందమామ నిజంగానే వస్తుందని భావించే శిశువు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే. అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అమ్మమ్మ అని పలికితే అది ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసం సంచితమైనది. పిల్లలలో చాలా మందకోడిగా జరిగే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక వికాసం. క్రింది వాటిలో వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష ఒక. ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష మరియు సామూహిక పరీక్ష. గోల్మెన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి ఏదైనా ఒక రంగంలో రాణించడానికి ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80% పాత్ర పోషిస్తే సాధారణ ప్రజ్ఞ 20% మాత్రమే పాత్రను పోషిస్తుంది. హేతుబద్ధీకరణకు చెందని దానిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆడలేక మధ్యలో ఓటిది అనేది ప్రక్షేపణం. క్రింది వాటిలో సరి అయినది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారని వ్యాఖ్యానించినది. ఆన్సర్ ఆప్షన్ 1 సోరెన్సన్. పరిశీలన అభ్యసనంలో రెండవ సోపానాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనంలో సోపానాలు వరుసగా అవధానం, ధారణ, పునరుత్పాదన లేదా నిష్పాదన, పునర్బలనం. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయోగంలో ప్రజ్ఞ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజ్ఞ అనేది స్వతంత్ర చరం, విద్యార్థుల సాధన అనేది పరతంత్ర చరం. ఉత్తర బాల్య దశలో సాధించవలసిన వికాస ప్రాకార్యం కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 సాయి తేజ అనే విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడాన్ని ఏ సిద్ధాంతం సమర్థిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. విద్యార్థులు ఈత నేర్చుకోవడంను తార్నాడైక్ యొక్క ఈ నియమం సమర్థిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాస నియమం. ఎవరూ చెప్పకుండానే విద్యార్థి ఒక బొమ్మను గీసి ఉపాధ్యాయుడికి చూపించి బహుమతి పొందడం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. ఉద్దీపన ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడడమే అభ్యసనం అని నమ్మే ఉపగమం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవర్తన ఉపగమం. ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదిగి ఆ క్రీడలో ఉన్నత స్థానంలో నిలవాలని శశాంక్ అనే పిల్లవాడు రోజు తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 సాధన ప్రేరణ. ఈ క్రింది పరిస్థితుల్లో అభ్యసన బదలాయింపు ఎక్కువగా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 రెండు అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు అనేది బాగా జరుగుతుంది. టాచిటోస్కోప్ను ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్మృతి విస్తృతి తెలుసుకోవడానికి టాచిటోస్కోప్ను ఉపయోగిస్తారు. 25 సంవత్సరాల వ్యక్తి తనను ఎప్పుడు అడిగినా తనకు చదివిన పాఠశాల ఊరి పేరు చెప్పగలగడం ఈ స్మృతికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి. క్రమేణ అస్తిత్వం అనగా? ఆన్సర్ ఆప్షన్ 1 సహాయం తగ్గించడం. నిర్మాణాత్మక వాదం దీనికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక వాదం అనేది అభ్యసిస్తూ స్వీయ జ్ఞానాన్ని నిర్మించుటకు ప్రాధాన్యత ఇస్తుంది. అభ్యసన లక్షణాలను విద్యార్థులు డాష్గా స్వీకరించేలా రూపొందించాలని NCF 2005 సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 1 సవాలుగా. ఒక ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అందులో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 నలుగురు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30. నిర్దేశిత మంతనానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 నోటు పుస్తకాలు ఇంటి పని మొదలగునవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఏ సాధనానికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 రాత అంశాలు. ప్రవీణ్ అనే విద్యార్థి IAS సాధించాలని కలెక్టర్ కావాలని కలలుగంటున్నాడు. అతని ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉన్నది. అతను ఎదుర్కొంటున్న ఆటంకం. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తిగత మానసిక ఆటంకం.